ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్, మీకు ఈరోజు టర్మరిక్ గోల్డెన్ గ్లో సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మరి దీన్ని వాడటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పబోతున్నానండి. నార్మల్గా మనకి ఏదైనా ఫంక్షన్స్ కానీ, అకేషన్స్ కానీ, లేదంటే బయట పార్టీస్ కానీ వెళ్ళేటప్పుడు మనం నార్మల్గా క్లీనప్ కానీ, ఫేషియల్స్ కానీ చేసుకుంటూ ఉంటాము. మరి ఒకవేళ అలాంటి టైం స్పెండ్ చేయలేని టైంలో మనకు గ్లో రావాలి, ఇమీడియట్గా ఇన్స్టెంట్ గ్లో రావాలి అంటే ఏం చేయాలి అంటే ఇలాంటి సోప్స్, ఇప్పుడు నేను చెప్పబోయే సోప్ ఒక్కసారి మీరు యూజ్ చేశారనుకోండి, ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుందండి. సో చాలా సింపుల్గా మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు కావాల్సినవి ఏంటి అంటే టర్మరిక్ అండి. మంచి పట్టించిన పసుపు అయితే చాలా బాగా ఉంటుంది. మనకు కొంచెం కొద్దిగా వేయగానే మనకు మంచి గ్లో అనేది తెలిసిపోతుంది ఆ టర్మరిక్ అనేది. సో అలాగే లెమన్, హాఫ్ లెమన్ అయితే సరిపోతుంది. అలాగే మనకు సోప్ బేస్, మీరు ఎనీ సోప్ బేస్ తీసుకోవచ్చు దీనికి. అలాగే ఆల్మండ్ ఆయిల్. సో ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలి అంటే, ముందుగా ఇలాంటి నార్మల్ ఒక బౌల్లో సోప్ బేస్ అంతా వేసుకుందాం. మనం నార్మల్గా ఇది సోప్ బేస్ అనేది మనం నార్మల్గా సోప్స్ ఏవి చేసినా కూడా డబల్ బాయిల్ ప్రొసీజర్లో చేస్తాము. సో కాబట్టి నేను ముందే వాటర్ అనేది పెట్టాను, బాయిల్డ్ అయి ఉన్నాయి వాటర్. సో ఇప్పుడు ఈ బౌల్ ఇందులో పెట్టేస్తున్నాను. ఇది కంప్లీట్గా కరిగిన తర్వాత మనం ఏమేమి వేసుకున్నాము ఏంటి అనేది చూపిస్తానండి నేను. సో ఇదేంటంటే నేనైతే రెగ్యులర్గా ఇది యూజ్ చేస్తుంటాను సోప్. మనకు ఎంత అంటే నార్మల్గా మనం గోల్డెన్ ఫేషియల్ చేసుకుంటే ఎలాంటి గ్లో అయితే వస్తుందో సేమ్ అలాంటి గ్లోనెస్ మీకు తెలిసిపోతుందండి. ఇది కంప్లీట్గా మెల్ట్ అయిపోయినట్టే అండి, కొద్దిగా ఉన్నాయి ఇంకా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో టర్మరిక్ ఒక 1 స్పూన్ వరకు తీసుకోండి, కొద్దిగా ఎక్కువైనా ప్రాబ్లం లేదండి. అలాగే లెమన్ ఎందుకు అంటే మనకు స్కిన్ ఎలర్జీస్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక మనకు బాగా యూజ్ అవుతుంది. ఒక హాఫ్ చెక్క వరకు వేసుకుంటే చాలండి లెమన్ జ్యూస్ అనేది. అంతేకాకుండా ఆల్మండ్ ఆయిల్ ఎందుకు వేస్తున్నాను అంటే మనకి సాఫ్ట్నెస్ కోసమని అలాగే గ్లో కోసమని నేను కలుపుతున్నాను. ఆల్మండ్ ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు వేయండి. మనకి వింటర్ సీజన్లో కూడా ఈ ఆల్మండ్ ఆయిల్ వేయడంతో నార్మల్ ఈ సోప్ ఒకవేళ మీరు యూజ్ చేశారనుకోండి, మనకు పగలడము అలాంటివి కూడా ఏమి ఉండవు. చర్మం పగిలే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఇప్పుడు కంప్లీట్గా మెల్ట్ అయిపోయిందండి. సో ఇప్పుడు కంప్లీట్గా మెల్ట్ అయింది కదా. ఇప్పుడు నార్మల్గా మనం మౌల్లోకి పోసేసుకుంటున్నాను. మీకు ఇలాంటి మౌల్స్ అని కాకుండా కూడా మీరు ప్లాస్టిక్ బౌల్స్లో కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మనకి సోప్స్ తీసుకున్నప్పుడు బాక్సెస్ అనేవి వస్తుంటాయి. ఇప్పుడు బేబీ సోప్స్ కానివ్వండి, లేదంటే నార్మల్ సోప్స్ తీసుకున్నప్పుడు వాటి బాక్సెస్ అనేవి వస్తుంటాయి రెక్టాంగిల్ షేప్స్లలో, కొన్ని మోడల్స్ ఉంటాయి కదా. సో ఆ మౌల్స్ అనేవి అలాగే పెట్టేసుకోండి మీరు. సో వాటిలో కూడా మీరు ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మనకు కంప్లీట్గా ఇది ఆరిపోయిన తర్వాత సోప్ అనేది వస్తుంది. నేను ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఈ సోప్ అనేది అయిపోయిందండి, చూద్దాము.
ఒకసారి వాష్ చేసి చూపిస్తాను నేను ఎలా ఉంది ఏంటి అనేది. నార్మల్గా మనకు బయట టర్మరిక్ సోప్స్ అనేవి దొరుకుతుంటాయి కదా, సో అలా కాకుండా మీరు ఇంట్లో ట్రై చేసుకుంటే కనుక మనకు టర్మరిక్ క్వాంటిటీ కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. మీరు చూసారు కదా, పిల్లలకు పెద్దలకు అందరూ వాడొచ్చండి ఇది. చూసారు కదా, అంటే ఎంత షైనీ అంటే మనకి ఇన్స్టెంట్గా వెంటనే ఎలా తెలుస్తుంది అనేది గ్లో అనేది. సో మనకు కొంచెం మీరు టర్మరిక్ ఎక్కువగా వేసుకొని మీరు చేయొచ్చండి. కొంచెం కుక్కుంటే కనుక మనకు కంప్లీట్ బాడీకి కూడా ఇది యూజ్ అవుతుంది సోప్ అనేది. ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.